కంప్లీట్ కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద ఉండాలి. వేరే దాని మీద వద్దు. వేరే వస్తే కానీ కాన్సన్ట్రేషన్ దాని మీద వద్దు. చూసుకుంటాడులే దేవుడు, చూసుకుంటాడు, నాకు వద్దు. నీవు చేసుకుంటావు అని చెప్పి ఎప్పుడైతే చూస్తామో కాన్సన్ట్రేషన్ పోతుంది. నేను చెప్పే మాట లెట్ ద గాడ్ లుక్. ఏమదా దేవుడు చూసుకుంటాడు, మనం ఎవరమ్మా చూసుకున్నానికి? దేవుని బిడ్డలం కాదా మనం? దేవుని బిడ్డలం కాదా? చేద్దాం, పట్టించుకోవద్దని చెప్పట్టే, పట్టించుకోవాలి. కానీ దాని కాన్సన్ట్రేషన్ దాని మీద ఒత్తిడి తేవటం, దాని మీద మనం ఏదో కాన్సన్ట్రేషన్ పెట్టుకొని చేస్తుంటే ఏం లేదమ్మా, ఏమవుతుంది మనం జీవితంలో అది ప్రవహించదు. మనలో ఉన్న క్యారెక్టర్ ఏంటమ్మా, దేవుని యొక్క లక్షణం, ఏ ఆత్మ ప్రవహించేటట్లుగా ఉండదు. అడ్డకట్టు ఏదో దాన్ని ఏదో ఆపేసినట్టుగా, టర్నింగ్ చేసినట్టుగా అట్లా ఉండకూడదమ్మా. అందుకే దేవుడు మనకు చక్కటి జీవితం దయచేస్తున్నాడు. నెవర్ ఏంటమ్మా అది పారేటట్లుగా ఉండాలంటే నెమ్మదిగా దాని మీద ఏంటంటే ఫస్ట్ మొట్టమొదటిగా ఏకాగ్రత, అది నదిలాగా పారాలి అనేది నా ఆలోచన. దాని మీదే కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత, సాత్వికం చూపించేటప్పుడు దాని మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ చూపించాలి. ఏదైనా ఒక విషయం వస్తుంటే ఎట్లయితే కాన్సన్ట్రేట్ చేస్తామో అది కాదు, దీని మీద ఎంత మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ఈజ్ ఇంపార్టెంట్. అది నేను జ్ఞాపకం చేసుకున్న ఉదయకాలంలో ప్రభు నాతో మాట్లాడి చాలా సంతోషం అనిపించింది. కాన్సన్ట్రేషన్ తర్వాత అది తిరగనియొద్దు, అడ్డుకోవద్దు. లెట్ ఇట్ నాట్ టేక్ ఎనీ టర్న్. ఈ నది ప్రవహించేది అది ఏది కూడా అడ్డుకుంటాం వీలేదు. దేని చేత కూడా మనము అడ్డుకట్ట వేయద్దు. పారేది పారనీయండి. మనం ఏం చేస్తాం, సరిపుచ్చుకుంటాం, సరిపోయిందని. లేదమ్మా అది వెండి. ఇప్పుడు కొంతమంది సొల్లువాడు వాగుతూ ఉంటాడు. మాట్లాడే ఎట్లా వస్తుందో మీరే ఆలోచించండి. దానికైతే అన్నీ మనం మాట్లాడుతూ ఉంటాం. అది రాంగ్. అది మన జీవితంలో ఏంటంటమ్మా ఈ యొక్క సాత్వికంగా, నేను సాత్వికం ఒకటే చెప్తున్నాను, సాత్వికం మంచితం అన్నింటిలో ఏదైతే అన్నీ తీసుకుని అన్ని క్యారెక్టర్స్లో కూడా ఇదే కావాలి. ఏం క్యారెక్టర్ కావాలమ్మా? పారే జీవం కంటే రెండోది ఏంటమ్మా సాత్వికం. రెండోది అడ్డుకట్ట వేయద్దు, దాన్ని అడ్డుకోవద్దు. లెట్ ఇట్ గో అనే సంగతి రెండోదిగా జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత ఇది ఎట్లుండాలంటే ఇది పూర్ణ హృదయంతో దాన్ని వెతుకుతున్నట్లుగా ఉండాలి. పూర్ణ హృదయం అంటే నది అంటే నిండినది, ఎండిపోయిన నది కాదు. ఎండిపోయిన నదులు కూడా చాలా ఉంటాయి. ఏంటమ్మా పరవళ్ళు పాడుతున్నా అదే కదమ్మా, పరవళ్ళు తొక్కుతున్నా నదిగా ఉండాలి. మామూలుగా కాదమ్మా, పరవళ్ళు తొక్కుతూ ఉంటుంది. అట్లా అట్లా నిజంగా నది కృష్ణానది వదిలిపెట్టినప్పుడు అది తప్ప అడ్డగొట్ట లేకపోతే ఆ వర్షం పడుతుంది, ఎట్లా పరువల్లో అది ఎల్లప్పుడూ 24 hours ఉండాలి. 365 days ఉండాలి. ఏదో వర్షం పడ్డప్పుడు కాదమ్మా, వర్షం పడ్డప్పుడు కాదు. పరవళ్ళు తొక్కేది మొట్టమొదటిగా దాని మీద ఏకాగ్రత చూపించాలి. రెండవదిగా అది ఆగకుండా అడ్డుగట్ట ఏది కూడా చేయకుండా ఉంటా వీలేదు, ఫ్లో అవుతూనే ఉండాలి. అవకాశం వచ్చినప్పుడు అది చేస్తూనే ఉండాలి. మూడవదిగా నిండుగా ఉండాలి. పరవళ్ళు తొక్కుతున్నట్లుగా ఉండాలి. ఆ సాత్వికం ఎందుకంటున్నా ఇప్పుడు 7 ఆత్మలు ఎందుకు దేవుడు ఇచ్చాడంటే ఆ 7 ఆత్మలు దేవుడు మనకు అనుగ్రహించున్నాడు ఆత్మ కుమ్మరించడానికి. ఎందుకంటే ఇంకా దేవుడు ఆత్మ అనుగ్రహించలేదు అనే మాట యోహాను సువార్తలో ఉంటుంది. వారి కడుపులో జీవ జననది పారు నేను ఎత్తిన తర్వాత ఆ ఆత్మను పంపిస్తూ ఉంటాడు. ఆ ఆత్మ ఏం చేస్తుంది, 7 ఆత్మలు కలిగిన వారంగా మన కడుపులో ఉండి ఆ జీవజల నదులు పారుతున్నట్లుగా దేవుడు చేస్తున్నాడు. ఈ ఆత్మ యొక్క గొప్ప 7 ఆత్మల యొక్క లక్షణాలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలని దేవుని చిత్తమైంటుందమ్మా. తర్వాత కాన్ఫిడెంట్గా ఉండాలి. కాన్ఫిడెంట్ ఏంటమ్మా, నేను ఎదగి ఉన్నా, నేను చేశాను అంతే. ఏదో చేశానా చేయనట్టుగా నువ్వు చేసిన పని నీ సాత్వికం మీద నీకైతే అంత నమ్మకం ఉండాలి. మనం ఏం చేస్తాం, కాన్ఫిడెన్స్ ఉండదు, అక్కడ డౌట్ చేస్తూ ఉంటాం. మన సాత్వికమే, ఎవరితో కాదు, మనం చూపించిన సాత్వికం అది ప్రభు వల్ల వచ్చిన సాత్వికం. లేకపోతే నాలో సాత్వికం ఎందుకు వస్తుంది, మీలో సాత్వికం ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తామా? అంత తిరగబడే స్వభావం అంది ఎప్పుడు కూడా, అంతే కదమ్మా. తిరగబడే స్వభావం, ఎవరికి లొంగని స్వభావం. ఈ సాత్వికం ఎక్కడి నుంచి వచ్చింది? అది ప్రభు మనకు అనుగ్రహించిన ఆత్మ ద్వారా, ఆయన రక్తం ద్వారా, ఆయన
ఆయన మనకు అనుగ్రహించిన ఆ సాత్వికాన్ని మనం ఏం చేయాలమ్మా? దాన్ని అమ్మా ఇది కాన్ఫిడెంట్గా నమ్మకంగా ఇది స్థిరత్వం అని నీ యందు నువ్వు నమ్మకంగా ఉంచాలి. ఆ యొక్క సాత్వికాన్ని బట్టి ఒక స్థిరమైన జీవితాన్ని జీవించాలి. పరిశుద్ధతను బట్టి ఒక స్థిరమైన జీవితాన్ని జీవించాలి. ప్రేమను బట్టి ఒక స్థిరమైన జీవితాన్ని జీవించాలి. స్థిరత్వం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు ఆ స్థిరత్వం ద్వారా ఏమవుతుందమ్మా? అది స్థిరంగా పారుతూ ఉంటుందమ్మా. ఆ పారడం అనేది చాలా ఇంపార్టెంట్. దేవుని నామం బట్టి జ్ఞాపకం చేస్తున్నాను నాతో. తర్వాత వివరిస్తున్నట్లుగా ఉండాలి, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్లుగా ఉండాలి. అంతే కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? వివరిస్తున్నా, ఒక లెక్చర్ దేవుడు బోధిస్తున్నా, అంతే కదమ్మా. నీ సాత్వికం కూడా ఎలా ఉండాలి? బోధిస్తున్నట్లుగా ఉండాలి. అది నీకు బోధిస్తున్నట్లుగా ఉండాలి, చూపించడం కాదు. ఏంటమ్మా? చూపించడం గొప్పతనం కాదు. ఆ సాత్వికం నాకు ఏం చేయాలి? పరిస్థితులంతా కూడా వివరిస్తున్నట్లుగా, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్లుగా, బోధిస్తున్నట్లుగా ఉంచుకోవాలి. అప్పుడు అదేంటమ్మా? పారుతుంటుంది. ఇన్ని విషయాలు తెలుసుకుంటున్నాం మన సోదరుడు. మరి విని ఫలించకపోతే, ఓపికతో ఫలించకపోతే కాపరి లేని జీవితమే. కాపరి నామకే వాస్తే ఉన్నాడు, కానీ కాపరిని ఏంటో పక్క పెట్టేసాం. కాపరత్వం ఉన్నది కాదు. కాపరత్వం ఉందంటే, విన్నావంటే యు ఆర్ బైండ్ టు డూ దట్. నువ్వు విన్నావంటే విన్న తర్వాత కంపల్సరీగా ఓపికతో ఫలించాల్సింది. నువ్వు విన్నావంటే వినకుండా నేను ఎట్లా ఉండగలుగుతా? నేను వినలేదు కాబట్టి తప్పించుకుందాం అని చెప్పంటే కుదరదు. ఏంటమ్మా? వినాల్సిందే. ఎందుకంటే మరి పారాలంటే వినాలి. వింటేనే ఆ సాత్విక ఇవన్నీ కూడా మనలో ఫలిస్తుంది. వింటేనే ఫలిస్తుంది, వినకపోతే ఫలించదు. వినిన తర్వాత ఫలించకపోతే మంచినీళ్ళ కాదు. 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా మనం దాన్ని ఫలించేటట్లుగా ఉంచుకోవాలని దేవుని చిత్తం. ఈ సత్యాన్ని కొంచెం గుర్తించిన కాన్ఫిడెన్స్గా వినాలి. వినిన తర్వాత ఇవన్నీ ఫలించాలి. ఫలించినవి వేయాలి. పారుతున్నట్లుగా ఉండాలి. పారుతున్నప్పుడు ఏంటమ్మా? జీవజలం అది పరలోక సన్నిధిలో వచ్చి దేవుని సన్నిధానంలో ఎదురుకునేది ఆత్మను ప్రజ్వలించడం కాకుండా జీవనది కూడా ప్రవహిస్తుంది. 22వ అధ్యాయం అంటే పరలోక సింహాసనం నుండి జీవనది అనేది కూడా ప్రవహిస్తుంది. సింహాసనమేనా? మరియు స్ఫటికం వల్ల మెరిగినట్టు జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపించు. క్లియర్గా చెప్తున్నాను. కాబట్టి సింహాసనం ఎదుట ప్రజ్వలిస్తున్నాయి ఆత్మలే. మన ఈ జీవనది అనేది ఆ విధంగా ప్రవహిస్తుంది. మరి ఆ విధంగా మన కడుపులో జీవనం పారుతున్నాయా? వేరే దానికి మనం అవకాశం ఇస్తున్నాం. ఏమనుకున్నా? మొట్టమొదటిది ఓకే, ఈ 7 కాన్సన్ట్రేటింగ్ అమ్మా, ఏకాగ్రత. రెండవది అడ్డుకట్ట వేయద్దు, దేవుని స్తోత్రం. మూడవది నమ్మకం స్థిరత్వంగా. 3. నాలుగవది ఎక్స్ప్లెయిన్, బోధించేటట్టుగా ఉండాలి కదా. 5వది అమ్మ నిత్యం యాక్చువల్గా ఉందన్నమాట. ఇంకోటి కూడా ఉండాలి, నేను మిస్ చేసినాను. వివరిస్తున్నట్లుగా వెదికిన కాన్ఫిడెంట్, పూర్ణం మర్చిపోయింది. అది నిండుగా పరవళ్ళు పారుతున్నట్లుగా ఉండాలి. ఏ స్టేట్లో ఉందని ఇంపార్టెంట్ కదమ్మా. ఏ స్టేట్లో ఉంచుకుంటాం దాన్ని బట్టి ఒక స్థితి మనం ఉంటాం. అట్టి స్థితిలోంచి మనము ప్రభు యొక్క ఆ స్థానంలో మనం చేయగలుగుతాం. లేకపోతే కష్టమమ్మా. ఆలోచిద్దాం. దేవుని స్తోత్రం. ఆలోచించడం కాదా, విని ఫలిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.